హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నేను మీ ముందరికి అయోధ్య బాలరాముని అయితే మీకు చూపించబోతున్నాను. కుంభమేళా నుండి అయోధ్య చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మేము అయోధ్య రాముని అయితే చూడడానికి వెళ్ళిపోయాము. అక్కడ 100 రూపీస్కి మనకి ఫ్రెషప్ కావడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉండే. మేమైతే ఈ రూమ్స్ దగ్గర అయితే వెళ్ళి ఫ్రెషప్ అయిపోయాము. అక్కడ నుండి 100 రూపీస్లో జస్ట్ టెంపుల్ దగ్గర వరకు ఎలక్ట్రిక్ ఆటోస్ ఉండి ఆ ఎలక్ట్రిక్ ఆటోస్లో అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఆటోస్ అయితే లోపలికైతే వెళ్ళలేవు. సో చాలా దూరంలో అయితే ఆటోస్ ఆపేశారనమాట ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే కుంభమేళా నుంచి చాలా మంది అయితే అయోధ్య రాముని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇప్పుడు మనమైతే రెడీ అయిపోయాము, బొట్టు పెట్టుకున్నాము. ఇప్పుడు రాముని అయితే దర్శనం చేసుకోబోతున్నాం అనమాట. చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. ఎన్ని రోజుల నుంచో నేను దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా, ఎట్టకేలకు ఇలా అయితే నా కళ నెరవేరింది. ఇప్పుడైతే నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా వీడియోస్ ఎలా ఉంటాయో. ఇన్ జనరల్గా స్ట్రేట్ వేనే ఉండే అనమాట. ఒక 1 కిలోమీటర్ ఉండే, బట్ రష్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం తిప్పి తీసుకెళ్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి చాలా తిరిగి వెళ్ళాలన్నమాట. సో అందరం చాలా మంది నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. సో అందరము ఇప్పుడైతే ఆటో తీసుకున్నాము నెక్స్ట్ అనమాట. సో మేమైతే ఆటో తీసుకున్నాము. ఎండ చాలా ఉంది కాబట్టి ఇట్లా ఆటోస్ వస్తాయి అన్నమాట, ఎలక్ట్రిక్ ఆటోస్. ఇక్కడ కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. సో మనం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. టెంపుల్ జామ్ జంక్షన్ అని ఉంది కదా, ఇది రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి వస్తేనే టెంపుల్ అయితే ఉంటుంది. సో ఎవరైనా రావాలంటే అయోధ్య జామ్ జంక్షన్కి అయితే రావచ్చు. అక్కడ నుండి ఒక 1 కిలోమీటర్లో మనకు టెంపుల్ అయితే వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి రాముడి గుడికి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అనమాట. మెయిన్ మనం టెంపుల్ కి దర్శనం చేసుకోవాలంటే అయోధ్య ధామ్ జంక్షన్ లో అయితే మనం అయితే దిగాలి. రైల్వే స్టేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. లోపల ఇంటీరియర్ అయితే అదరగొట్టేసారు. దాల్ బాటి చూర్మా అలా చేస్తున్నారు అనమాట. స్టేషన్ నుండి అయితే మనం నడుచుకుంటూ రాముడి గుడికి అయితే వెళ్తున్నాము. తినడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ సౌత్ ఇండియా లాగా మనకి రైస్ అవన్నీ దొరకవు, స్నాక్స్ లానే దొరుకుతాయి. అండ్ ఫుడ్ విషయంలో కొంచెం హైజీన్ ఉంటే బాగుంటుంది. మొత్తం రోడ్ల మీద ఈగలు దోమలు అవన్నీ నాకు కనబడ్డాయి. మనం ఎంతైనా మన ఇంటి నుండి ఫుడ్ క్యారీ చేస్తే చాలా బాగుంటుంది. లోపలికి అయితే మనకి డైరెక్ట్గా ఎంట్రీ లేదనమాట. అందరు నడుచుకుంటూ వెళ్ళాలి. విఐపి దర్శనాలు అలాంటివి ఏవీ లేవు. సో అందరిని తిప్పుకుంటూ ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్ళాలి. పోలీస్ వాళ్ళు కూడా అందరినీ చాలా మంచిగా ఆర్గనైజ్డ్గా చేసి అందరినీ లైన్లో పంపిస్తున్నారు. అక్కడిక్కడ జంప్ చేయకుండా సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగుండే. ఫైనల్లీ వితిన్ 30 minutesలో అయితే మనం టెంపుల్ ఎంట్రీ దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసుకుందాం.
బ్యాక్ టు బ్యాక్ 3-4 లైన్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. అందరం వాకబుల్ జల్దీ నడుస్తున్నాము కాబట్టి ఇంకా ఏం ఆప్షన్ లేదు. లైన్ అయితే చాలా జల్దీ పోతుంది. లైన్ అయితే పోతున్నారు ఇవ్వండి, ఏం ఆప్షన్ లేదు. అందరు నడుస్తున్నారు. అందరూ టెంపుల్ అయితే అవ్వండి అక్కడ కనిపిస్తుందా, టెంపుల్ అక్కడ. ఇంత వాకింగ్ అసలు ఏ టైం టేకింగ్ ప్రాసెస్, అందరు నడుస్తూనే ఉన్నారు. బ్యాక్ అయితే మన రామతల టెంపుల్ ఉంది, లోపలికి అయితే లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనం చెప్పులు అయితే డిపాజిట్ చేయొచ్చు అనమాట. చెప్పులు డిపాజిట్ చేసేసి మనం టోకెన్ అయితే తీసుకోవచ్చు. అండ్ చాలా మంది రష్ ఉండే, అందుకోసం అట్లా గిజి ఉండే. బట్ స్టిల్ ఒక 5 minutes లో అయిపోయింది. చెప్పులు డిపాజిట్ చేసి అయితే టోకెన్ తీసుకొని అయితే మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఫోన్స్ అయితే లోపల అలౌ చేస్తారు అనమాట. మనమైతే రాముని కూడా వీడియో తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి బెస్ట్ మూమెంట్ మళ్ళీ నా లైఫ్లో రాదు. అండ్ టెంపుల్ని కూడా, టెంపుల్ ప్రిమిసెస్ కూడా మొత్తం వీడియో రికార్డ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. అయితే పోతూనే ఉన్నాం అనమాట నడుచుకుంటూ. ఇక్కడ పాజ్ కాకుండా అదొకటి బాగుంది. ఇవ్వండి, ఇప్పుడు టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది అంటే అయితే ఉరికెళ్ళి చూస్తున్న ఎట్లుంటుందో గోపురం చూద్దామని. ఈ టెంపుల్కి రాలేని వాళ్ళైతే నా వీడియో చూడొచ్చు, మొత్తం టెంపుల్ ప్రిమిసెస్ చూడొచ్చు. అండ్ రామ్ లల్లాని కూడా చూడొచ్చు. టెంపుల్ లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట. దీని లోపల ఎంటర్ అయితేనే మన రాముడి గుడి, అయోధ్య గుడి అయితే కనిపిస్తుంది. సో మొత్తం వీడియో అయితే చూడండి. ఫైనలీ మనం గుడి లోపలికి అయితే వచ్చేసాము. నేను కలనా నిజమా అర్థమైతే లేదు. ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒక 10 acres లో అయితే గుడి కడుతున్నారు. మీరు లోపల కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు ఎలా చేస్తున్నారు అనేది. ఫస్ట్ మెట్టు మొక్క అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. చాలా బాగుంది, చాలా రష్ ఉంది. అండ్ నడుస్తూనే ఉన్నాం, ఎక్కడ ఆగలేదన్నమాట. మొత్తం గుడి వెనకాల కూడా చూడొచ్చు, ముందు కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు ఎంత మంది ఉన్నారంటే వెల్ ఆర్గనైజ్డ్గా ఉండే అనమాట. మనకి రైట్ సైడ్ హనుమంతుడు, లెఫ్ట్ సైడ్ గరుడ దేవుడు అయితే ఉన్నారనమాట. లోపల వెళ్తుంటే మనకి కనిపిస్తారు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా టెంపుల్ మొత్తం చూడండి. నేను టెంపుల్ మొత్తం కవర్ చేయడానికి అయితే చూశాను. रामचंद्र की जय। श्री राम।
ఇప్పుడు గుడి లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు రాముని మనం దర్శనం చేసుకోబోతున్నాము. ఒక వితిన్ 2 సెకండ్స్లో మనం రాముని అయితే దర్శనం చేసుకుంటున్నాము. అది కూడా మీరు శ్రీరామనవమి రోజు లైవ్గా అయితే చూస్తున్నారు రాముణ్ణి. సో మంచిగా దర్శనం అయితే చేసుకోండి. చాలా అద్భుతంగా దర్శనం అయింది. అందరూ సంచులు బ్యాగ్లు పట్టుకొని అందరు వచ్చి బీదలు పెద్దోళ్ళు అందరూ సమానంగా దర్శనం చేసుకున్నారు. చాలా మంచి ఆర్గనైజ్ చేశారు. గవర్నమెంట్ అయితే చాలా సూపర్గా అరేంజ్ చేసింది. అందరు అన్నారు అసలు ఫెసిలిటీస్ బాగాలే అని. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ ఓన్లీ 30% అయిందనమాట. మిగతా 70% కాలేదు. సో కన్స్ట్రక్షన్ అనేది నడుస్తుంది. మీరు రైట్ సైడ్ చూడండి, ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. టెంపుల్ మీద కూడా గోపురం కూడా మొత్తం కాలేదన్నమాట. గోపురం కూడా అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తారు. మొత్తం కవర్ చేసేసారు. ఇప్పుడైతే లక్షల మంది వచ్చిర్రు, కోట్ల మంది వచ్చిర్రు ఆ రోజు దర్శనం చేసుకోవడానికి. ఎక్కడ ఇబ్బంది కాకుండా క్యూ మొత్తం నడుచుకుంటూనే ఉంటూ ఎక్కడ ఆగుకుంటూ అందరైతే చాలా హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకున్నారు. ఇవాళ చాలా మంచి దర్శనం అయిపోయింది. బయటికి రాగానే చెప్పుల స్టాండ్, షూ స్టాండ్ అయితే ఉంది. మనమైతే ఇక్కడ చెప్పులు కలెక్ట్ చేసుకొని అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం. బయటికి రాగానే ఫుల్ ఆకలి దంచి కొడుతుండే అనమాట. అక్కడ పానీపూరి కనబడ్డది. సో మనం పానీపూరి తిని మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఫైనలీ ఇదన్నమాట ఇవాళ సక్సెస్ఫుల్గా వితిన్ 1 అవర్లో మనకి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనము బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. క్రౌడ్ కూడా మెల్లగా వెళ్ళిపోతుంది. సో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ బై బై.